గతంలో కూడా గోవుల గురించి కూడా ఇట్లానే భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా గారు ఇదే విధంగా వాళ్ళు నిరసన తెలియజేశారు. ఈ రోజు కూడా మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్కే రోజా సేమ్ అదే విధంగా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని సాష్టాంగంగా అలిపిరి దగ్గర నమస్కారం చేసి క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. గతంలోనే ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన తప్పుకి అంటే జీవో నంబర్ 330 ఏదైతే తీసుకొచ్చారో దాని తర్వాత మళ్ళీ 746 జీవో తీసుకొచ్చిన తర్వాత అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పే అక్కడ అలిపిరి నుంచి ఆయన మొక్కు తీర్చుకున్న తర్వాత జరిగింది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసిన పాపానికి మళ్ళీ సాష్టాంగంగా నమస్కారం చేయాలని చెప్పి ఆర్కే రోజు కోరడాన్ని ఎలా చూడాలంటారు? దేనికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి? ఈ కల్తీ నెయ్యి పైన సిట్ వేయించినందుక, దొంగలను పట్టుకున్నందుక, ఆ పరకామణి ఏది ఆ చోరీ కేసు, ఇప్పుడు అందులో ఆ రవికుమార్ ఏంటి ఆ కేసు విచారణ, దానిక ఆయన క్షమాపణ చెప్పాల్సింది? లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఐఏఎస్లను నియమిస్తున్నందుకు క్షమాపణ చెప్పాలా? ధర్మారెడ్డిని తీసేసి దేనికి ఆయన క్షమాపణ చెప్పాలి? తిరుపతి ప్రక్షాళన చేసినందుక, మొత్తం అన్ని దేవాలయాలు ఇవాళ భూములు పరిరక్షిస్తున్నందుక, స్వామీజీలు, పీఠాధిపతులు, లేకపోతే అసలు నేషనల్ మీడియా, దేశం మొత్తం హిందువులందరూ ఎవరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు? ఏమన్నారు అసలు? ఆ రోజు అర్ణవ్ గోస్వామి ఏమన్నాడు? హోల్డ్ యువర్ హ్యాండ్స్ జగన్మోహన్ రెడ్డి అన్నాడు. సే సారీ టు ద నేషన్ అన్నాడు. జాతికి క్షమాపణ చెప్పు, చేతులు జోడించి క్షమాపణ చెప్పు అంటూ నేషనల్ మీడియా, ఒక్క రిపబ్లిక్ టీవీ కాదు, మొత్తం CNN, మన సత్యమూర్తి గారు తెలుసు, రిపబ్లిక్, అసలు 18 న్యూస్ 18 అన్ని ఛానల్స్, అసలు మొత్తం ఏది అసలు. ఆయన ఎవరు ఒక ఆయన ఉన్నారు MP గోరఖ్పూర్, ఆయన అయితే అసలు మామూలుగా ఫైర్ అవ్వాల. ఏంటి జగన్మోహన్ రెడ్డి పైన హిందువులందరితో గొడ్డు మాంసం తినిపించేవాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. దేనికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు? ఇవాళ శ్యామలరావుని నియమించినందుక, లేకపోతే ఇప్పుడు ఎవరు రవిచంద్ర IAS ఈవోగా అక్కడ నియమించి మొత్తం కట్టుదిట్టంగా మంచి శుచికరమైనటువంటి ప్రసాదం. అసలు ఈ అంబటి రాంబాబే వెళ్ళి తిన్నాడు కదా, బాగుందని చెప్పాడు కదా సార్. ఆ రోజు అన్నప్రసాదంకి వెళ్ళి వెంగమాంబకి వెళ్ళి అసలు బ్రహ్మాండం ఉంది భోజనం అని చెప్పినందుకు, అంత మంచి భోజనం మరి వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో పెడుతున్నందుకు క్షమాపణ చెప్పాలా? లేదు, ఆయన మనవడు పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం అన్నదానం చేపిస్తున్నట్టున్నాడు, 44 లక్షలు చెక్ ఇస్తున్నట్టు, దానికి చెప్పాలా క్షమాపణ? దేనికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు? సతీ సమేతంగా వెళ్ళి నిన్న పట్టు వస్త్రాలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడు, భార్యను తీసుకురాడు, నువ్వెందుకు తీసుకొచ్చావనా? ఇప్పుడు అటు రోజా అయినా ఇటు భూమన కరుణాకర్ రెడ్డి అయినా అసలు ఇవాళ ఏంటి ఈ కార్యక్రమం మీరు అన్నది? రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పూజల, ఎక్కడ చేశారు ప్రత్యేక పూజలు? రామతీర్థంకి వెళ్ళారా? అక్కడ కదా చేయాల్సింది. ఏది రాముడి తల నరికినందుకు అక్కడికి వెళ్ళి చేయండి నిరసన, లేకపోతే పూజ. లేదు సింహాచలం వెళ్ళండి, సింహాచలంలో చెయ్యండి. ఎవరామె సంచయిత పట్టుకొచ్చారు ఒక ఆమెని, అశోక్ గజపతిరాజు పైన కేసులు పెట్టించారు. 1000 ఎకరాలు దానం చేసి ఇప్పటికీ 1000 మంది విద్యార్థులకి విద్యాదానం అన్నదానం చేస్తున్నటువంటి ఒక ధర్మకర్త PVG రాజు కొడుకు, గోవా గవర్నర్గా ఉన్నటువంటి ఆయన ఫ్రాడా? మరి అతను అశోక్ గజపతిరాజునే ఫ్రాడ్ అన్నాళ్ళు, మరి చంద్రబాబు క్షమాపణ చెప్పమనకేమంటారు? ఎక్కడ క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఎక్కడ నిరసనలు చెప్పాలంటే చెప్తున్నా. విజయవాడలో చేశారా? దుర్గమ్మ గుడి వెండి సింహాల దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చెయ్యాలి. ఎవరు? ఎల్లంపల్లె వెళ్ళి చేయాలి, అక్కడ కొడాల నాని వచ్చి చేయాలి. ఎక్కడ? ఆంజనేయ స్వామి చెయ్యర కొడితే ఎక్కడ ఏదో మాట్లాడాడు, రక్తం వచ్చిందనో ఏదో అన్నాడు, కొత్త బొమ్మ తెచ్చి పెడతాను. 3248 దేవాలయాలు, అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేయండి. ఎందుకంటే మీరు చేసిన అపచారాల ఆ ఆలయాల్లో 58 విగ్రహాలు చోరీలు జరిగినాయి చూసా, అక్కడికి వెళ్ళి చేయాలి వీళ్ళు పూజలు. చేయాల్సింది అక్కడ ధ్వంసం చేశారు 39 విగ్రహాలను, అక్కడికి వెళ్ళి చేయండి పూజలు. కొంతవరకన్నా వీళ్ళ పాపం ప్రక్షాళన అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నది ఇప్పుడు బిఆర్ నాయుడు ఇష్యూ ఎందుకు ఆయనంటే అంత కక్ష? అంటే ఇతనికంటే 2000 కళ్ళు ఉన్నాయంట.
ఎవరికి? భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీలో నా 2000 కళ్ళు ఉన్నాయన్నాడు. ఆ కళ్ళు పొడి చేశాడా? నువ్వు పెట్టినటువంటి ఆ వేగులా లేకపోతే గూఢచారులా, లేదు నువ్వు నియమించిన అన్యమత ఉద్యోగులు, ఇంది ఆ మతమే కదా. కూతురు పెళ్లి భూమన కరుణాకర్ రెడ్డి అంటే ఇప్పుడు చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్పాలి? కొడుకు పెళ్లి క్రిస్టియానిటీలో చేయనందుక? వీళ్ళు అడిగేది నాకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎందుకు ఇవాళ నెయ్యి మరి మంచి శుచికరమైన నెయ్యితో ప్రసాదాలు చేయించుతున్నావు చంద్రబాబు అని క్షమాపణ చెప్పమంటారా? నిన్నే మా అన్నయ్య వెళ్ళాడండి తిరుమల, తీసుకొచ్చాడు మంచి కళ్యాణం లడ్డు ఈ సైజు పంపించాడు, బ్రహ్మాండంగా ఉంది. అరే ఇట్లా పట్టుకుంటే నెయ్యి అవుతాను అంటే భక్తులు తెలియటం లేదా? అప్పటికి ఇప్పటికీ ఈరోజు ఇచ్చినటువంటి ఈ కార్యక్రమం ఫెయిల్ అయిందన్నారు. ఎక్కడ చూసినా మీరే చెప్తున్నారు. స్క్రీన్ మీద 10 మంది కూడా లేరు, 15 మంది కూడా లేరు. కారుమూరి నాగేశ్వరరావు కూడా వెళ్ళాడంట ఒక చోట ప్రత్యేక పూజలకి. అంటే ఇప్పుడు డైవర్షనా? ఎందుకు ఇది వాళ్ళ కార్యక్రమం పిలిపించారు నాకు చెప్పు. ఇప్పుడు బిఆర్ నాయుడు పోనీ ఈ కార్యక్రమం మీరు పిలిపియాలనుకుంటే అప్పుడెప్పుడో బాగా సివియర్గా ఉంది అప్పట్లో. ఏది మహిళ ఏదో లేఖ రాసిందని లేకపోతే ఏదో వీడియో వచ్చిందని అప్పుడు కదా పిలుపు ఇవ్వాల్సిన ఆందోళన, నిరసన. ఇప్పుడు ఈ మావిగన్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ అయిందని ఆ మావిగన్ నుంచి డైవర్షన్ చేయడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమం. నాకు అర్థం కావాలి అసలు ఆ సందర్భం. డైవర్షనా? లేదు అమరావతి చట్టబద్ధత, లోక్సభలో ఆమోదం, రాజ్యసభలో ఆమోదం, మొత్తం అన్ని పార్టీలు దేశం మొత్తం ఇవాళ అమరావతికి సపోర్ట్గా 50 పైగా పార్టీలు అంట. దగ్గర 35 మంది ఎంపీలు చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేశారు. ఎక్కడ? లోక్సభలో, రాజ్యసభలో. ఇప్పుడు దానికి డైవర్షన్ చేయడం కోసమే ఈ కార్యక్రమం తీసుకొచ్చింది. మనకేం అర్థం కావట్లేదు. అంటే అసలు అజెండా లేదు సత్యమూర్తి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అసలు ఒక ఆందోళన, ఒక నిరసన, ఒక కార్యక్రమం చేపట్టడానికి వీళ్ళకి అసలు సబ్జెక్ట్ దొరకట్లా. అంటే సబ్జెక్టు దొరకనీటిలా. ఏది ఒక రకంగా చెప్పాలంటే రైతులు బ్రహ్మాండంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న వాళ్ళకి అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయి, 10,000 కోట్లు ఇచ్చారంట మొత్తం మీద రైతులకి. తల్లికి వందనం బ్రహ్మాండంగా. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అమ్మఒడి ఒకళ్ళకి ఇవ్వడానికి పెట్టలాడేది. అసలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎగ్గొట్టాడు. 40 లక్షలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తే వీళ్ళు 68 లక్షల మంది తల్లులకి ఇస్తున్నారు. అంటే మహిళల్లో లేదు వీళ్ళకి. ఏ కట్టే ఇది? ఇది ఉలిపి కట్టి కూడా కాదు, ఇది వైఎస్ కట్టే అన్నమాట. ఇప్పుడు ఒకటి అటు మహిళలు, ఇటు రైతులు, యువత బ్రహ్మాండంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ ఉగాదికి ఇచ్చాడు 10,000 పోస్టులతో. అసలు ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇస్తానంటున్నాడు. డిఎస్సి, మెగా డిఎస్సి 16,000 పోస్టులు భర్తీ అయి 12 స్కూల్కి వెళ్తున్నారు. 7,000 మంది కానిస్టేబుళ్ళు ఇవాళ విధులు నిర్వహిస్తున్నారు. అసలు ప్రభుత్వ రంగంలోనే దగ్గర 50,000 ఉద్యోగాల పైన భర్తీ. ఒక 8 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో కంపెనీల్లో భర్తీ. అంటే యువతలో స్పేస్ లేదు, మహిళల్లో స్పేస్ లేదు, రైతుల్లో స్పేస్ లేదు. అసలు అజెండాయే లేకుండా పోయింది. కాబట్టి వీళ్ళు బిఆర్ నాయుడు అజెండా చేసుకుంటున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.